ఒక స్వరం ఆనందాన్ని పంచగలదు. అదే స్వరం కన్నీళ్లు కూడా తెప్పించగలదు. ఒక పాట తరాలు మారినా చిరస్థాయిగా నిలిచిపోగలదు. అలాంటి అద్భుతమైన స్వరం కలిగిన గాయని ఎస్ జానకి గారు. దాదాపు 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన గానంతో అలరించిన ఈ మహానటి 17కు పైగా భాషల్లో 30,000 నుంచి 40,000కు పైగా పాటలు పాడి సంగీత చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించారు. ఎస్ జానకి గారి చిన్ననాటి నుంచి చివరి వరకు ఆమె అద్భుత ప్రయాణాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్టెల శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపెల్ల సమీపంలోని పల్లెపాట వాతావరణంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి ఉండేది. రేడియోలో వినిపించే పాటలను విని అదే భావంతో పాడుతూ తన ప్రతిభను పెంచుకున్నారు. పెద్దగా శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండానే సహజమైన ప్రతిభతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఆమె ప్రత్యేకత. జానకి గారి జీవితాన్ని మార్చిన మలుపు ఏవిఎం స్టూడియో నిర్వహించిన గాన పోటీ. ఆ పోటీలో ఆమె గొంతు అందరినీ ఇట్టే ఆకట్టుకోవడంతో సినీ అవకాశాలు వచ్చాయి. ఇక 1957లో తమిళ చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 17కు పైగా భాషల్లో గానం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తులు, సింహళం సహా 17కు పైగా భాషల్లో పాటలు పాడారు ఆవిడ. ఏ భాషలో పాడినా ఆ భాషకు చెందిన వారే పాడినట్లుగా స్పష్టమైన ఉచ్చారణతో ఆలపించడం ఆమె ప్రత్యేకత. రికార్డింగ్ కు ముందు ప్రతి పదం అర్థం తెలుసుకొని భావానికి తగ్గట్టుగా పాడేవారు. ఎస్ జానకి గారు కేవలం పాట పాడేవారు కాదు, ఆమె ఆ పాటలు జీవించేవారు. ప్రేమ, వేదన, ఆనందం, అల్లరి, భక్తి, విరహం ఏ భావాన్నైనా తన స్వరంతో శ్రోతల హృదయాలకు చేర్చేలా చేసేవారు. అందుకే ఆమెను దక్షిణ భారత కోకిలగా అభిమానులు ప్రేమగా పిలుస్తారు. వాయిస్ మాడ్యులేషన్ క్వీన్ తను. జానకి గారి గొప్ప ప్రతిభల్లో ఒకటి వాయిస్ మాడ్యులేషన్. చిన్నారి గొంతు, యువతి, వృద్ధురాలు, జానపద గాయని, భక్తి గాయని ఏ పాత్రకైనా తన గొంతును మార్చి పాడగలిగిన అరుదైన గాయని ఆమె. ఒకే రోజులో 15 నుంచి 20 పాటలు కూడా రికార్డ్ చేసేవారట. అలాంటి సందర్భాలు ఉన్నాయని సంగీత దర్శకులు చెప్పేవారు. తెలుగు సినీ సంగీతానికి ఆమె అందించిన మధుర గీతాలెన్నో. సిరిమల్లె పువ్వ, మౌనమేలనోయి, అబ్బని తీయని దెబ్బ, గూవా, గోరింకతో, ఈ దుర్యోధన దుశ్శాసన ఇలాంటి వందలాది పాటలు ఈ రోజుకి సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచిపోయాయి. దిగ్గజ సంగీత దర్శకులతో ప్రయాణం. కెవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, చక్రవర్తి గారు, ఎంఎం కీరవాణి గారు ఇలా ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి వేలాది అద్భుతమైన పాటలు పాడారు. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలోని దాదాపు అందరూ అగ్ర హీరోలు, హీరోయిన్లకు తన స్వరాన్ని అందించారు. ఎస్ జానకి గారి ప్రతిభకు గుర్తింపుగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక రాష్ట్ర ప్రభుత్వ నంది, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అనేక లైఫ్ టైం అచీవ్మెంట్లు, పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె వినయంగా తిరస్కరించారు. దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు ఆలస్యంగా లభించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. భారత్లోనే కాకుండా అమెరికా, యూరోప్, మధ్యప్రాచ్యం, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో కూడా అనేక సంగీత కచేరీలు నిర్వహించి ప్రేక్షకులను అలరించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించారు. ఆమె పాడిన పాటల సంఖ్యపై వేరువేరు అంచనాలున్నప్పటికీ 30,000 నుంచి 40,000కు పైగా పాటలు పాడిన గాయనిగా గుర్తింపు పొందారు. ఎంతో మంది యువ గాయకులకు ఇప్పటికీ ఆమె పాటల్లోనే సంగీత సాధన ప్రారంభిస్తారు. స్టార్డమ్ వచ్చినా ఎంతో సాధారణ జీవితాన్ని గడిపారు. సంగీతమే తన జీవితమని ఎప్పుడు చెప్పేవారు. సినిమాల్లో పాటలు తగ్గించిన తర్వాత కూడా సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను కలుసుకునేవారు. ఆమె పాడిన పాటలు ఇప్పటికీ టెలివిజన్, రేడియో, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాయి. 2026 జూలై 11న 88 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. కానీ ఆమె స్వరం మాత్రం ఎప్పటికీ అమరంగా నిలిచిపోతుంది. ఎస్ జానకి గారు ఒక గాయని మాత్రమే కాదు, ఆమె ఒక భావోద్వేగం, ఒక సంగీత విశ్వవిద్యాలయం, ఒక యుగం. ఆమె పాటలు వింటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి, మనసులోని భావాలు మళ్లీ మెల్కొంటాయి. అందుకే ఎస్ జానకి గారనే పేరు భారతీయ సంగీత చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ లెజెండరీ గాయని పాడిన పాటలలో మీకు నచ్చిన పాట ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.